అందరికీ నమస్తే. మన ఆడవాళ్ళకి గాజులంటే చాలా ఇష్టం గదండీ! మట్టి గాజులంటే చాలా ఇష్టపడతాం గదా! చక్కగా సౌండ్ అయినా గూడా, నిండుగా చేతులు చాలా బావుంటాయి. ఇంకోటేంటంటే ఏ చీర కొనుక్కుంటే ఆ చీరకి చక్కగా వెంటనే తీసేసుకుంటాం గాజులు. అలాగే ఏ డ్రెస్ కొనుక్కుంటే ఆ డ్రెస్ మీద మ్యాచింగ్ గాజులు. అలాగా అలవాటు గదండీ! ఇంకోటేంటంటే చక్కగా పెళ్ళికి పెళ్లి కూతురిని చేసిన తర్వాత అందరూ ముత్తైదువులందరూ మళ్ళీ గాజులెక్కించడం అదంతా చక్కగా గాజులు ఇంకొకళ్ళ ఇళ్ళకైతే గాజుల అబ్బాయిని కూడా పిలుచుకొని గాజులేయించుకుంటారండి. భలే బావుంటుందదంతా. ఇంకోటి మనకి పెళ్ళయింది అని జెప్పేసి అది మంచి ఇండికేషన్ గదండీ గాజులనేది. గాజులు చక్కగా ఆ పెళ్ళిళ్ళప్పుడు చక్కగా పేరంటాళ్ళందరూ వేయడం అదంతా చాలా సందడి చాలా బావుంటుందండి. ఇంకా మళ్ళీ ఆ పెళ్ళికేసుకున్న తర్వాత మళ్ళీ 16 రోజుల లోపల మళ్ళీ ఆ గాజులు మార్చి మళ్ళీ గాజులేయటం. అదంతా చాలా బావుంటుందండి. పెళ్ళికే కాకుండానండి మళ్ళీ కొంచెం శ్రీమంతాలప్పుడు గూడా చక్కగా ఇంట్లో పేరంటాళ్ళందరూ వచ్చి చక్కగా గాజులేయటము, శ్రీమంతం చేసినప్పుడు అది కూడా నిండుగా ఏస్తారండి. చాలా బావుంటాయి. ఇంకోటేంటంటేనండి శ్రీమంతం అప్పుడు గాజులేస్తే ఏంటంటేనండి ఆహ్, లోపల ఉన్న బిడ్డకి మంచిది. పెద్దల ఆశీర్వచనం అని జెప్పేసి గాజులేస్తారండి. ఇంకోటి సైంటిఫిక్‌గా మంచి రీజన్ అండి ఇది. ఆ సౌండ్ కంటండి లోపల ఉన్న గర్భాశయానికి అంతా కూడా మంచి జరుగుతుందంటండి. ఇంకోటి సుఖప్రసవం అవుతదంటండి. నిజంగా గాజుల్లో ఇంత శక్తి ఉందంటే నిజంగా ఆశ్చర్యం గదండీ! నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిచ్చిద్దనమాట అప్పుడప్పుడు. గాజుల సవ్వడి అంత మంచిదా అనిపిస్తుందనమాట. ఇంకోటేంటంటేనండి గాజులు మనం చక్కగా గుడికెళ్ళినప్పుడు అమ్మవారికి చక్కగా చీర పెట్టి గాజులు కూడా ఇస్తాం గదండీ దేవుడికి. అమ్మవారికిస్తే మనకు కూడా మంగళంగా ఉంటుంది. మంగళకరంగా ఇంట్లో అన్నీ మంచిగా అవుతాయి అని జెప్పేసి అమ్మవారికి శ్రావణ శుక్రవారం అప్పుడు చక్కగా గాజులు పెట్టి అందరికి పేరంటాళ్ళకి పంచిపెట్టడం. అలాగా గాజులు అంటే ఎంత బావుంటుందోనండి. అలాగా అందరి సైజులు తీసుకొని ముచ్చటగా అలా పంచుకుంటూ ఉంటాం గదండీ! ఇంకోటేంటంటేనండి, అమ్మవారికి ఎరుపు రంగు గాజులు చాలా ఇష్టమటండి. మనం ఎక్కువ ఎరుపు లేదంటే ఆకుపచ్చ గాజులే ఇస్తాం గదండీ! అలాగే మనం కూడా ఎరుపు గాజులేసుకుంటేనంటండి, ఇంట్లో ఆర్థికంగా చాలా బావుంటుందంటండి. ఏంటంటే ఏమైనా బిజినెస్ చేసుకున్నా గూడా, అన్ని విధాలా కూడా ఫైనాన్షియల్‌గా ఎరుపు గాజుల్లో అంత శక్తి ఉంటుందంటండి. అంటే అమ్మవారు ఆ గాజుల రూపంలో మనకి అలా ఉంటారేమో అనుకోవాలండి ఇంక నిజంగా. అలాగే ఆకుపచ్చ గాజులు గూడా యేసుకుంటూ ఉంటాం గదండీ! ఆకుపచ్చ గాజులంటే చేతికి బావుంటాయి గదా! నిండుగా ఉంటాయి. అందులోనూ పచ్చ రంగు అంటే మనం మంచిగా తీసుకుంటాం గదండీ! ఆకుపచ్చ గాజులేసుకుంటేనంటండి భర్త ఆయుష్ పెరుగుతుందంటండి. నిజంగా గాజుల్లో ఇంత శక్తి ఉంది అనుకోవడంలో ఆశ్చర్యమే గదండీ నిజంగా. ఏంటంటే ఆకుపచ్చ గాజులేసుకుంటేనంటండి భర్త ఆయుష్ పెరుగుతుందంటండి. కాబట్టి మంచిగా మనకి ఆర్థికంగా బావుండాలి, భర్త ఆయుష్ పెరగాలంటే 2 గాజులు 2 ఆకుపచ్చ, ఎరుపు ఏసుకుంటే ఇంకా బావుంటుంది గదండీ! ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది గదా! ఇంకోటేంటంటేనండి చాలామంది ప్రతిదానికి మ్యాచింగ్, మ్యాచింగ్ అని జెప్పేసి ఎరుపైతే ఎరుపు, తెలుపైతే తెలుపు అట్లా మ్యాచింగ్స్ చూస్తారు గదండీ! కానీ నలుపు గాజులనేది వాడకూడదండి. అదేంటంటే అంత మంగళకరం కాదనమాట. నలుపు గాజులంటే చంటి పిల్లలకి దిష్టి పోవటం కోసం అనేసి చిన్న చిన్న గాజులేస్తారు గదండీ! అంతే తప్ప మనం పెళ్ళైన వాళ్ళు ఏసుకోకూడదనమాట. అదెప్పుడూ గూడా అది మనం అంగీకరించకుండా ఉంటే మంచిదండి. ఇంకోటేంటంటేనండి గాజులు చక్కగా నిండుగా యేసుకుంటాము. అప్పుడప్పుడు ఏంటంటేనండి ఒక్కొక్కసారి గాజులు ఎక్కించుకునేటప్పుడు కొంచెం సైజు వల్ల ఏదైనా కావచ్చండి. కొంచెం గాజులు చెల్లిపోతూ ఉంటాయండి. ఏదో 1, 2 చెల్లినప్పుడు అబ్బా! మనకేంటి ఇలా అయిందని మనం చాలా నిరుత్సాహపడతాం అనమాట. కానీ ఏం గాదండి. ఏంటంటే అలా మనం ఏం చెప్పుకోవాలండి, ఇంతటితో మన దిష్టి పోయిందిలే అని జెప్పేసి అనుకుంటే ఏ ప్రాబ్లము ఉండదండి. దానికి అనవసరమైన మనస్తాపం చెందితే కొంచెం బాధగా అనిపిస్తుందనమాట. ఇంతటితో దిష్టి పోయిందని జెప్పేసి అమ్మవారికి ఒక దండం పెట్టేసుకుంటే అయిపోతుందనమాట. కాబట్టి ఎప్పుడూ గూడా నిండుగా గాజులేసుకుంటే చాలా బావుంటుంది గదండీ! ఏంటంటే ఇప్పుడంతా గూడా కొంచెం బంగారం గాజులేసుకునేటప్పుడు 1, 2 యేసుకుంటున్నాము. ఇంకోటేంటంటేనండి ఏదో చంటి పిల్లలకి గీసుకుంటాయి అని జెప్పేసి లేదు కొంచెం సిస్టమ్స్ వర్క్ చేసేటప్పుడు అవన్నీ తగిలి వర్క్‌కి కొంచెం ఇబ్బంది కలుగుతుందని జెప్పేసి గాజులను పక్కన పెట్టేయడం జరుగుతుంది. కానీ
అప్పుడు వర్క్ విషయంలో కొంచెం అయి కొంచెం మనకి అనీజీ ఉన్నా కూడా మిగతా అప్పుడు వాటిని వాడొచ్చండి. వాడాలి తప్పకుండా. గాజులనేవి చాలా మంచిది గదండీ! మంగళకరం గదా! అన్ని విధాలా కూడా. కాబట్టి మట్టి గాజులనేవి వాడాలండి. బంగారపు ఎన్నున్నా గూడా మట్టి గాజులేసుకుంటే ఆ అందమే వేరు గదండీ! కాబట్టి అందరము గాజులేసుకుందామండి. యేసుకుంటే బావుంటాయి గదండీ! మన చేతులు గూడా చాలా ముచ్చటగా ఉంటాయి గదా! ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి. సబ్స్క్రైబ్ చేయండండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. మీ రజని.